నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లైఫ్ కోచ్, అలాగే ఆస్ట్రాలజర్ ఆర్బి సుధా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నించారు. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. మ్యామ్, ఎప్పుడులాగే మనకి ఈ మంత్ ఏప్రిల్ నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? రాశి ఫలితాలు మాట్లాడుకోవాలి. ఎప్పటికైనా సరే రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు మనం గోచారం మాట్లాడుకుంటాము. ఎందుకంటే గోచార రీత్యానే మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈసారి ఏప్రిల్లో మనకి తెలుసు సన్ ఎగ్జాల్టేషన్కి వస్తారు, అందరికీ తెలుసు. అలాగే మూన్ ఎగ్జాల్టేషన్ అయినప్పుడు మనకి అక్షయ తృతీయ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అది ఎగ్జాక్ట్గా డేట్ నాకు ఇంకా చూడలేదు కానీ బట్ జనరల్గా చూసాము అంటే కొన్ని మంచి రోజులు ఉంటాయి, కొన్ని అంత మంచి రోజులు అనేవి ఉండవు అనమాట. అది కూడా కొన్ని రాసుల వరకు చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వరకు అంత బాగుండదు. బట్ జనరల్గా చూసాము అంటే ఎక్కడెక్కడ ఏ రాసుల్లో ఏ ప్లానెట్స్ ఉన్నాయో ఏ మూమెంట్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ అంటే గోచరం రీత్యా ఎలా ఉందో చూద్దాము. ఫస్ట్ మనం మాట్లాడుకునేది శనీశ్వరుడు గురించి మాట్లాడుకుంటాం. శని ఏమో మనకి మీనంలో ఉన్నారు, మీన రాశిలోనే ఉంటున్నారు ఈ నెలంతాను. సన్ కూడా ఏంటంటే స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ మనకి మీనంలో ఉన్నారనమాట. ఆయన ఏంటంటే ఏప్రిల్ 14th మూవ్ అవుతున్నారు, అంటే ఎగ్జాల్టేషన్ పాయింట్కి వెళ్తున్నారు, అంటే మేష రాశికి వెళ్తున్నారు అనమాట. అలాగే మనం చూసాము అంటే మార్స్ కూడా మీనంలోనే ఉన్నారు. మనం మాట్లాడుకున్నాం అంటే గ్రహ కూటమి అవుతోందని మాట్లాడుకున్నాం. అలాగే కుంభంలో అయింది, ఇప్పుడు మీనంలో అయింది, తర్వాత ఇప్పుడు మేషానికి వెళ్ళబోతున్నారు. మార్స్ ఏప్రిల్ 2కి వెళ్తున్నారు అనమాట. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ అండ్ కమర్షియల్ ప్లానెట్ మనకి తెలుసు మెర్కురీ అయ్యారు, అంటే బుధుడు కూడా మనకి ఏంటంటే ఏప్రిల్ 11కి ఆయన ఏంటంటే మేషానికి వెళ్తున్నారు అనమాట. అలాగే మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది శుక్రుడు మనకి తెలుసు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ మార్చ్ ఏమో మనకి మేషానికి వెళ్ళారనమాట. ఆయన ఏప్రిల్ 19కి వృషభానికి వెళ్తున్నారు. జూపిటర్ అంటే మంచి గ్రహం, మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం, చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చే గ్రహం, మంచి చేసే గ్రహం మనకి జూపిటర్ అయ్యారు. ఆయన ఏంటంటే మనకి ప్రస్తుతం మిథునంలో ఉన్నారు. ఆయన అక్కడే ఉంటున్నారు, అంటే ఈ మంత్ అంతా జూన్లోనే ఆయన మారుతున్నారు అనమాట, అంటే ఎగ్జాల్టేషన్ పొజిషన్కి వెళ్తున్నారు. తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది రాహు కేతువులు. రాహు ఏమో ప్రస్తుతం మనకి కుంభంలో ఉన్నారు, కేతు ఏమో మనకి తెలుసు సింహంలో ఉన్నారు. అండ్ ఆల్సో ఎప్పటికైనా సరే మనం చెప్పుకునేది ఏంటంటే చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూనే ఉంటారనమాట. సో జనరల్ ప్రెడిక్షన్స్ మనం అంటే జనరల్ గోచారం మాట్లాడుకున్నాము. జనరల్గా పరిహారాలు చేయాలి అంటే కనుక నవగ్రహాలు చుట్టూ ప్రదక్షిణ చేయడము, నవగ్రహ హోమాలు, నవగ్రహంకి దానాలు ఇవ్వడము చేయడం అనేది మంచిది. అలాగే ఏలినాటి శని ఎవరెవరికి ఉంది, అండ్ ఆల్సో మనం చెప్పుకోవాలి ఏంటంటే కంబషన్ ఉందన్నమాట శనికి కూడాను, ఏప్రిల్ ఎండ్ వరకు ఉంది. కంబషన్ అంటే ఏంటంటే సన్ను శని కలిసి ఉండడం అనమాట, దగ్గర ఉండడం మనం చెప్పుకోవాలి. సో ఎక్కువ కొంతవరకు స్తంభించిపోయి ఉంటారు శని కూడాను. బట్ జనరల్ గా మనం చూసామంటే ఈవెన్ మన లోక పరిస్థితి కూడా మనం చూసాము అంటే ఆందోళనకరంగానే ఉంది. సో ఇవన్నీ పోవాలి అంటే ఇంకా కొంచెం టైం పడుతుంది అనమాట. సో పరిహారాలు అందుకని మానేయకూడదు, మనం కంటిన్యూస్ గా పరిహారాలు చేస్తూనే ఉండాలి. అంటే ఏం చేయాలి అంటే ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది. బట్ జనరల్ పరిహారాలు ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే దేవి పూజలు చేసేవాళ్ళు కంటిన్యూస్ గా ప్లీజ్ దేవి పూజలు చేయండి. ఎందుకంటే శక్తికి మించింది మనకి వేరే లేరు. అంటే సో ఎవరి కుటుంబానికి వాళ్ళకి కులదేవతలు అనేవాళ్ళు ఉంటారు. సో కులదేవతల్ని మనం సేవించవచ్చు, కానీ శక్తి పూజలు చేసింది శక్తి పూజల కన్నా మించింది లేదు అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అది నేను చెప్పింది కాదు. సో శక్తి పూజలు చేసేవాళ్ళు కంటిన్యూస్ గా, దేవి పూజలు చేసేవాళ్ళు కంటిన్యూస్ గా చేయండి. ఇలాగ ఫ్రైడే చేయాలి, ట్యూస్డే చేయాలి అలా లేదు, కంటిన్యూస్ గా చేసుకోవచ్చు అనమాట, బాగుంటుంది. ఎప్పటికైనా సరే మనం పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెంచుకుంటే కొంతవరకు చెడు జరిగినా కూడా మనం నిలబడే స్థాయి అనేది మనకు వస్తుంది అనమాట. సో తప్పక ఏంటంటే ఇవన్నీ పరిహారాలు చేస్తూ అండ్ ఆల్సో ఆధ్యాత్మికంగా గ్రోత్ తెచ్చుకోవడం, దైవ చింతన ఉండడం అందరు రాసుల వారికి చాలా చాలా మంచిది అనమాట. జనరల్ గా మనం దానాలు కూడా చెప్పుకుంటాము, మనకి అన్నదానం కన్నా మించిన దానం కలియుగంలో లేదని చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో ఎవరికైనా ఒక పట్టెడు అన్నం పెట్టడం అంటే టైంకి 12 అంటే భోజనం టైంకి పెట్టడం అనేది ఎవరికైనా సరే పెట్టడం అనేది మంచిది. సో ఇవన్నీ మనం మాట్లాడుకునేది జనరలే, ఇవన్నీ మిగతాది మన రాసుల వారిగా మళ్ళీ మాట్లాడుకుందాం. కుంభరాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుంది అంటారు? కుంభరాశి వాళ్ళు కూడా కొంతవరకు అదృష్టవంతులని చెప్పాలి. ఏలినాడ్స్ అని ఉన్నప్పటికీ జూపిటర్ చల్లని చూపు ఉంది కనుక, బ్లెస్సింగ్స్ ఉంది కనుక తప్పక వీళ్ళు అనుకున్న పని సాధించే ఒక మంత్ కింద మనం చెప్పుకోవాలన్నమాట. అదొకటి కాకుండా వీళ్ళు చేసే పనిలో కూడా ముందుకెళ్లే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే సెకండ్ హౌస్ లో మనకి శని ఉన్నారు,
తో పాటు సన్ ఉన్నారు, సన్ తో పాటు మార్స్, అన్ని అక్కడే కలయిక ఉంది. సో Okay. తప్పక ఫైనాన్షియల్ స్ట్రెయిన్ ఉన్నప్పటికీ రాబడి కూడా ఉంది అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఏదైనప్పటికీ శ్రమ అనేది చాలా అధికం, ఖర్చు అనేది చాలా అధికం. అండ్ ఆల్సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనం చూసాము అంటే సన్ కూడా మూవ్ అవుతున్నారు. సో తప్పక ఏంటంటే గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే పొలిటికల్ గా కనెక్షన్ ఉన్న వాళ్ళకి కానీ తప్పక బాగుంటుంది. పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. మంచి మంచి స్కీమ్స్ చేసి అంటే అందరి మన్నన పొందడం అనేది మనకి కనిపిస్తుంది అనమాట. అంటే క్రియేటివిటీ అనేది కొంచెం ఎక్కువ పెరుగుతుంది అనమాట. ఏదైనా శ్రమ పడదే మనకి రాదు, శ్రమ కూడా చాలా అధికం. అలాగే ఏంటంటే రాబడి కూడా కొంతవరకు అధికమే వస్తుంది. ఎందుకంటే 4th house కి మనకి తెలుసు వీనస్ అంటే ఓన్ హౌస్ కి వెళ్తున్నారు. ఇంకా ఏం కావాలి, తప్పక కంఫర్ట్ లెవెల్ అనేది పెరగాలి ఈ మంత్ లో. సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఫస్ట్ హాఫ్ కన్నా చాలా బాగుందని చెప్పుకోవాలన్నమాట. కానీ ఏదైనప్పటికీ 1కి 2 సార్లు శ్రమ పడందే మీకు ఫలితం అనేది రాదు. శ్రమకి తగిన ఫలితం అనేది మనకి కనిపిస్తోంది. కానీ సో బానే ఉంటుంది ఈ నెలంతా వీళ్ళకి అని చెప్పాలి. అదొకటి కాకుండా దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి ఉంటుందని చెప్పుకోవాలన్నమాట. అండ్ లవ్ రిలేషన్షిప్ కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే ముందుకు వెళ్ళడం, న్యాచురల్ కోర్స్కి వెళ్ళడం అనేది మనకి కనిపిస్తోంది. ఇవన్నీ కూడా ఏంటంటే వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉన్నాయి. మనం జనరల్ గా చెప్పుకోవాలి అంటే ఏలినర్స్ అని ఎప్పటికైనా మనకి ఇబ్బంది పెడుతుంది. అటు మ్యారేజ్ లో, అటు ఫైనాన్షియల్ గా కూడా అండ్ హెల్త్ రీత్యా కూడా ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉన్నాయి కొంతవరకు. కానీ ఈ నెలలో కుంభరాశి వాళ్ళకి ఊరట అనేది మనకి కనిపిస్తోంది. అలాగే ఏంటంటే ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. కొత్త బిజినెస్లు వచ్చే ఛాన్సెస్ అనేవి, కొత్త ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక నేను చెప్పినట్టు కంఫర్ట్ లెవెల్ పెరగాలంటే ఏదో ఒకటి అక్కడ మనకి విస్తరించాలి, ముందుకు వెళ్ళాలి. సో అవన్నీ బాగానే ఉన్నాయి. సో ఏప్రిల్ నెల అంతా కొంతవరకు వీళ్ళకి సక్సెస్ఫుల్ మంత్, ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ సక్సెస్ఫుల్ మంత్ అని చెప్పాలన్నమాట. అలాగే ఆధ్యాత్మికంగా కూడా వీళ్ళకి గ్రోత్ ఉంది. అండ్ ధర్మక్షేత్రాలు సందర్శించుకునే అంటే ఏంటి, ట్రావెలింగ్ అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. తప్పక ట్రావెలింగ్ చేస్తారు. అటు ఫారిన్ ట్రావెల్ చేసేవాళ్ళు తప్పక చేసే ఈ నెలలో చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ షార్ట్ టర్మ్ ట్రావెల్ అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది. దాంట్లో శ్రమ పడేది కూడా మనకి కనిపిస్తుంది, ఖర్చులు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. సో హెల్త్ రీత్యా కొంతవరకు వీళ్ళు జాగ్రత్త పడడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రేడింగ్ రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ట్రేడింగ్ రంగంలో ఉన్న వారికి ఓకే, ట్రేడింగ్ అంటే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా కొంతవరకు వీళ్ళకి లాభాలు వచ్చే సూచనలు మనకు కనిపిస్తున్నాయి. సెకండ్ లార్డ్ 5th లో ఉన్నారు. సో తప్పక లక్ అనేది కొంతవరకు వీళ్ళకి ఉంది. అదొకటి కాకుండా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనం చూసామంటే వీనస్ కూడా మూవ్ అవుతున్నారు. తప్పక ఆ టైంలో చాలా చాలా బాగుంటుంది. అండ్ 7th లార్డ్ 3rd house కి వెళ్తున్నారు. అంటే ఏంటి, మేషానికి వెళ్తున్నారు, ఎగ్జాల్టేషన్ పొజిషన్ కి. అది కూడా మంచి సంచారమే. సో ఇవన్నీ కరెక్ట్ గా కాంబినేషన్స్ అన్ని బాగున్నాయి కనుక వీళ్ళకి, కుంభరాశి వాళ్ళకి ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా సక్సెస్ఫుల్ మంత్ కింద మనం తీసుకోవాలన్నమాట. వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే ఇంకా మంచిగా ఉండే అవకాశం ఉందంటారు? శని దానం ఇవ్వడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం శనివారం 108 సార్లు తప్పక చేయండి. అండ్ ఆల్సో హనుమాన్ చాలీసా అట్లీస్ట్ ఒకసారి చదువుకోవడం అనేది మంచిది. శనికి ఏంటంటే నల్ల నువ్వులు ఒక నల్ల బట్టలో, లేకపోతే బ్లూ బట్ట అయినా తీసుకోవచ్చు. నల్ల నువ్వులు ఒక బట్ట అంటే మన బ్లౌజ్ పీస్ అయినా సరే దాంట్లో వేసి దానం ఇవ్వడం, ఏదో ఒక నిండు బ్రాహ్మణికి దానం ఇవ్వడం మంచిది. అలాగే ఏంటంటే చాలా నాలెడ్జ్ ఉన్న ఒక బ్రాహ్మణుని దగ్గర ఆశీస్సులు తీసుకోవడం ఇంకా మంచిది శనివారం. సో ఇవన్నీ చేసేప్పటికీ వీళ్ళకి ఏంటంటే ఇంకా బాగుంటుంది. అలాగే వృద్ధాశ్రమం ఎప్పుడు చెప్తూ ఉంటాం, వెళ్ళి సేవలు చేయడం అనేది చాలా మంచిది. అది ఎవరికైనా సరే, అటు గోసేవైనా అవ్వచ్చు, అటు అనిమల్స్ ఏ అనిమల్స్కైనా అవ్వచ్చు, అటు మనుషులకైనా అవ్వచ్చు, ఏదైనా సరే హెల్ప్ చేయడం, అలాగే సేవలు చేయడం కూడా చాలా మంచిది అనమాట. రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళకి త్రిముఖి రుద్రాక్ష వేసుకోవచ్చు. దాంతోపాటు ఏంటంటే నవముఖి రుద్రాక్ష వేసుకోవడం కూడా చాలా మంచిదన్నమాట. ఏదైనప్పటికీ ఇవన్నీ ఏంటంటే జాతక రీత్యానే మనం చెప్పడం జరుగుతుంది. జాతకం పరిశీలించిన తర్వాత వేసుకోవడం అనేది ఇంకా ఉత్తమం అన్నమాట. మన కలర్స్ విషయానికి వస్తే కనుక వైలెట్, అలాగే సిల్వర్ అండ్ గోల్డ్, ఈ 3 కలుపుకోవడం చాలా చాలా మంచిది. దాంతోపాటు రెడ్ కూడా కొంతవరకు కలుపుకోండి, ఇంకా బాగుంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.